లైట్ వస్తుంది, అది బ్లింక్ అవుతుందా? అదే మైక్ మ్యాన్. స్టార్ట్ చేసుకుందామా? చెయ్యి. ఓకే. ఓకే, నమస్కారం గురువుగారు. నమస్తే. ప్రకృతిలో భాగంగా సహజంగానే మన రీసామృతంలో 1-2 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఈరోజు 3వ ఎపిసోడ్కి స్వాగతం. ఇది కూడా ఫస్ట్ ఎపిసోడే, తీసేసే నెంబర్ ఓకే, మంచిగా ఉంటుంది. అట్లా 100వ ఎపిసోడ్కి మనం అలసిపోతాం అనుకుంటా అసలు. 100 నెంబర్ వద్దు అసలు నెంబర్ లేని జీవితంలో. అయితే నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను నా పని చేసుకుంటా ఉంటా. గురుగారు, ముందుగా తల్లి తండ్రి చాలా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళం. తర్వాత గురువు అంటే మామూలుగా మనకు ఏబిసిలు నేర్పిన వాళ్ళు, వాళ్ళు నేర్పినవారు, చదువు నేర్పినవారు అనే అనుకునే దృక్పథంలోనే ఉండేవాళ్ళం. సో మొట్టమొదటిసారి మిమ్మల్ని ఈ వీడియోస్ చూశాక, మీ మాటలు విన్నాక అర్థమైంది గురువు అంటే ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వబడిందో. అప్పుడు అర్థమైంది తల్లి తండ్రి తర్వాత గురువు అనే ఎందుకు అంత క్లోజ్గా చేర్చారు అని భావానికి అర్థమైంది. ఎలాగంటే అసలు తల్లిదండ్రి మనకు జన్మనిస్తే గురువు అనేటైనే మన జీవితానికి ఒక నిజమైన అర్థాన్ని, దాని జీవించే తీరును, సరైన విధానాన్ని వివరించే ఒక మహోన్నతమైన వ్యక్తి అని అర్థమైంది. ఓకే. సో ఒక గురువే మరొక గురువును గుర్తుపట్టగలడు అన్న మీ వాక్యం చాలా అద్భుతమైంది. సో మీరు ప్రతి ఒక్కరి నుంచి అవసరమైన విషయాన్ని తీసుకొని మీరు దాన్ని అనాలిసిస్ చాలా బాగా చేశారు. సో మీ జీవితంలో ఎందరో గురువులు ఉన్నప్పటికీ బుచ్చారెడ్డి గారిది ప్రధాన పాత్ర ఉన్నట్టుగా నేను మీ వీడియోల ద్వారా గమనించాను. సో ఆయన గురించి ఒక చిన్న వాక్య చేయగలరని కోరుకుంటున్నాను. సో బుచ్చారెడ్డి నాకు గురువు కాదు బేసికల్గా. ఆయనకు నాకు ఆయన ఇద్దరం అంగీకారంతో పెట్టుకున్న పేరు ఏంటంటే గురుమిత్రుడు అని. సో ఒక అర్ధరాత్రి ఆయన నాకు ఫోన్ చేసి, ఒకసారి వస్తావా అర్జెంటుగా, టైం 2 అవుతుంది. నేను అనుకున్న ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందేమో అంటే ఫస్ట్ థాట్ అట్లా వస్తుంది. సో మైండ్ అలా చెప్తుంది. బట్ సరే మనం ఎందుకు అట్లా అనుకోవాలి, సరే వస్తున్నాను అని మా చంటబ్బాయి అని నాకు ఒక్కటే ఫ్రెండ్ ఉన్నాడు, చిట్టబ్బాయి అని పిలుస్తాను నేను. వాడి పేరు కూడా తెలియదు నాకు, చిట్టబ్బాయి. అరే చిట్టబ్బాయి అంటే వాడు నిద్రపోతున్నాడు. ఏం రా చెప్పురా అంటే, ఇట్లా బుచ్చారెడ్డి గారు రమ్మన్నారా అంటే, ఏదో ఇంపార్టెంట్ ఉంటుందన్నా, నేను వస్తున్నా, మరి నాకు అక్కడ ½ అన్ అవర్ పావు గంట అయితే నువ్వు వెయిట్ చేస్తావంటే, నేను అక్కడ బండి పార్క్ చేసి పండుకుంటాను ఏముంది రోడ్డు మీద. అది మంచి కాలనీ, ఇట్లా ట్రాఫిక్ రోడ్డు మీద వండుకున్న బస్సు రాదు, లారీ రాదు, కారు రాదు. సో ఇంటికి వెళ్తే చాలా ప్లెజెంట్గా హాయిగా వచ్చావా రజనీ అని. సో ఒక మొట్టమొదటిసారి వాజ్ వెరీ ఒక వామ్త్ దగ్గర భుజం ఇచ్చేసిరా కూర్చో అని. ఆ డైనింగ్ ఎప్పుడు మేము కూర్చొని ప్లేస్లో కూర్చోబెట్టాడు ఆ రోజు. మాకు ఎప్పుడు కూర్చున్న ప్లేస్ సేమ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉంది ఏది సేమ్. ఇంకా ఇప్పుడు ఒకరోజు ఆ మూలకు కూర్చొని, ఒకరోజు నేను అట్లా కూర్చోవట్లే, ఆల్మోస్ట్ సేమ్. అట్లా బుచ్చారెడ్డి గారిది అక్కడే ఆయన ఎదురుగా ఒక నీలకమల చైర్ ఉంటుంది, అది నాది. ఆ రోజు అట్లా కాకుండా డైనింగ్ టేబుల్ మీద చేతులు పెట్టి 2 కుర్చీలు వేసి పెట్టాడు. కూర్చున్న తర్వాత ఒక చిన్న విషయం అడగాలనిపించి నేను ఫోన్ చేశాను. ఇది చెప్పగానే వెళ్ళిపోదులే, ఏం చెప్తాడో నాకు టెన్షన్ అలా కాదు, కానీ యాంగ్జైటీ కూడా కాదు. ఎందుకంటే మా మధ్యన ఆల్రెడీ ఒక స్పష్టత ఉంది, ఎంతవరకు మాట్లాడుకోవాలని తెలుసు. బట్ స్టిల్ ఉంటుంది కదా చిన్న క్యూరియాసిటీ. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా జీవితకాలం ఒక శిష్యుడు ఉంటే బాగుండు అంటే, చెప్పడానికి ఏమీ లేకపోయినా అట్లా పంచుకోవడానికి ఒకడు ఉంటే బాగుండు అన్నట్టుగా. సో అట్లా ఎవరు దొరకలేదు నాకు. నిన్ను చూసిన తర్వాత నాకు ఆహా వీడు నా శిష్యుడే ఏంటో బాగుండు. దో ఐ హ్యావ్ నథింగ్ టు టీచ్ యూ. నేను పెద్దవాడిని కాబట్టి అట్లా గురుస్థానం అంతే తప్ప మనం సమానమే అని ఆయన అట్లా మెల్లగా మనం లేక అడిగినట్టు అడిగాడు అన్నమాట. అప్పుడు నేనేం చెప్పానంటే, మీరు నాకేమీ నేర్పించని గురువు, నేను మీ దగ్గర ఏమీ నేర్చుకునే శిష్యుడిని. ఈ ప్రపంచంలో ఉన్న గురు శిష్యుల సంబంధాల్లోకి అత్యున్నతమైనది సార్ మనది. మీరు బాగున్నారు, నేను బాగున్నాను, అప్పుడు కలుసుకున్నాం. ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఐ మెట్ యూ అంటే ఆయనకు విపరీతంగా నచ్చింది అది. ఇది మళ్ళీ ఒకసారి చెప్పంటే, మీరు నాకేమీ నేర్పించను గురువు, నేను మీ దగ్గర ఏమీ నేర్చుకున్న శిష్యుడిని. మీరు గురువు కంటే మీరు నా గురుమిత్రుడు సార్
అంటే యు ఆర్ మై గురు ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ మై ఫ్రెండ్ ఆల్సో. ఆ తర్వాత నేను చూశాను ఆ చిన్న వెలుతురులో ఆయన చెంపల మీద అట్లా వాటర్ డ్రాప్ చూశాను. నేను స్వైప్ చేయలే, ఆయన స్వైప్ చేయలేదు. వాజ్ జస్ట్ ప్లెజెంట్లీ లుకింగ్ ఎట్ మీ. ఒక రకమైన నిర్విషయం, అంటే ఏ ఎగ్జైట్మెంట్ లేదు, థ్యాంక్ యూ చెప్పలేదు, ఏమి. వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ మీ. ఆ తర్వాత ఒక 5 minutesకి ఓకే బయలుదేరి లేట్ అయిపోయింది అని పంపించాను. ఇది జరిగింది. ఇంకొక విషయం చెప్తాను. ఫస్ట్ ఓపెనింగ్ ఏం చెప్పామంటే తల్లి తండ్రి గురువు ముఖ్యమని తెలియక అనిపిస్తుంది మనకు. అది ఒక అజ్ఞానపు దశ. తల్లి తండ్రి ఎందుకు ముఖ్యం అంటే పిల్లవాడికి ఏం చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళ గైడెన్స్ అవసరం. మరి పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు ఎందుకు వద్దు అంటే వీడు కొంత తెలిసింది కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కర్లేదు. మరి గురువు ఎందుకు అవసరం అంటే జీవితం అంటే ఏందో తెలియదు కాబట్టి అది తెలుసుకునేవాడు. సో ఇది తెలియనంత వరకే తల్లి తండ్రి గురువు దైవం కింద లెక్క. తెలిసిన తర్వాత ప్రతిదీ దైవంగా మారిపోతుంది. ప్రతిదీ ఇంపార్టెంటే అని తెలుస్తుంది. ముళ్ళు గుచ్చినప్పుడు సూది, స్నానం చేసినప్పుడు సబ్బు, అప్పుడు గురువుని రుద్దుకోలేవు. కడుక్కునేటప్పుడు నీళ్లు, అప్పుడు గురువు అక్కర్లేదు, నీళ్ళే కావాలి. సో ఏది ఇంపార్టెంట్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. తెలిస్తే. తెలియనప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాదు, కొన్ని ఇంపార్టెంట్, కొన్ని చాలా ఇంపార్టెంట్, కొన్ని అట్మోస్ట్ ఇంపార్టెంట్, అట్లా ఉంటుంది. అది. ఓకే గురుగారు, మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది బుచ్చారెడ్డి? అట్లా అంత కథ ఏమి లేదు. పరిచయం జరిగిందంటే అందరిలాగే. కాకపోతే నాకు మా అన్న ఒకసారి ఏం చెప్పాడంటే ఆయన దగ్గరికి వెళ్తే వైన్ పోస్తాడు రా అంటే నాకు నచ్చలేదు. అది ఐఎమ్ అగైనెస్ట్ డ్రింకింగ్. ఓకే ఆడేం ప్రొఫెసరు యువకులను నాశనం చేసి మనకు ఉంటుంది కదా ప్రతి దాని గురించి వ్యాఖ్య చేసే ఒక మైండ్. సో నేను మంచిగా ప్రసన్నంగా ఉన్న మా అన్నయ్య అనవసరంగా నాకు ఆ ప్రస్తావన తెచ్చాడు. అరే నీ గురించి చెప్పాను రా ఒకసారి కలవను. అన్నెందుకు కలిసేది? కలవనని చెప్పడం వేరు. నాకు ఒక రకమైన అవర్షన్ కలిగింది. ఆయన రిటైర్ అయ్యే 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది. ఆయనకు 80 ఏళ్ళ వయసు ఉంది. పోతే వైన్ పోయడం ఏంది అసలు నాన్ సెన్స్. అట్లాంటి వ్యక్తి దగ్గర నువ్వు నన్ను రమ్మని అడగడం ఏంది? నేను రాను. మా అన్న చాలా న్యూట్రల్గా ఓకే రా నీ ఇష్టం అని. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత అప్పుడు నేను మహబూబ్నగర్లో ఉంటుంటే నాకు మహబూబ్నగర్లో ఎవ్వరూ తెలియదు, ఈనాటికి తెలియదు. నా గడప దాటి నేను ఏనాడు బయటికి పోలేదు, మా కుక్క తప్ప. అప్పుడప్పుడు చంటబ్బాయి, అప్పుడప్పుడు మా అన్నతో కూడా నేను బయటికి వెళ్తే ఒక్క మాట మాట్లాడింది లేదు ఈనాటి వరకు. బండి మీద వెనక కూర్చుంటే నా పాటలు నేను పాడుకుంటే వాడు వింటూ ఉంటాడు అంతే, ఏం లేదు చెప్పుకోవడానికి. సో అట్లా సహజంగా. అయితే మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళా సార్ గుర్తు చేశాడు రా. అసలు ఆయన ఎవరైనా నన్ను గుర్తు చేయడానికి? నాకు ఆయనకి ఏం సంబంధం? ఆయన నా స్టూడెంటా, నా క్లాస్మేటా? ఇట్లా. తర్వాత ఒకసారి మా అన్న ఓసారి రాదురా అంత పోజు కొడుతున్నావు పెద్ద ఆయన అడుగుతున్నాడు అని. నాకు కరెక్ట్ అనిపించింది. ప్రపంచంలో చిన్నప్పుడు నేను తాగుబోతులు చూసినా, మా ఫ్రెండ్స్ తాగుబోతులను చూసినా, నేను 2 సార్లు తాగున్నాను అప్పటికే. సరే నేను జడ్జ్ చేస్తున్నానేమో కానీ సరిపోదాం. అప్పటికి నాకు జీవితం పరిపూర్ణంగా అర్థమైందని తెలిసినప్పటికీ నా లైఫ్లో ఈజ్ లేదు. అంటే ఎట్లా ఈజ్ లేదంటే తెలుసు, ఎవ్రీథింగ్ ఐ నో. నాకు అసలు లైఫ్ అంటే ఏంది, నేనేం చేయాలనే ప్రశ్నలు ఏమి లేవు. కానీ ఒక రకమైన ఇనర్షియా ఉంది అప్పుడు, ఒక జడత్వం. ఇప్పుడు నేను చూడు, ఇప్పుడు నీతో ఆయనక కవర్ అనుకో, నీతో మాట్లాడుతూ ఒకటి చాలు రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఉత్సాహంగా నేను రోజంతా పనిచేస్తూనే ఉంటా. అప్పుడు ఒక రకమైన జడత్వాన్ని ఆస్వాదిస్తున్నాను నేను. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, ఇనర్షియా. అది ఎలా ఉంటుందంటే ఒక చలి ప్రాంతంలో ఎలుగుబంటి 6 నెలలు పండుకుంటుంది. 6 నెలలు పండుకుంటుంది అంతే, సుప్తావస్థ. హైబర్నేషన్ అంటారు దాన్ని. ప్రపంచంలో ఉన్న గొప్ప నేషన్స్లో అదొక నేషన్, హైబర్నేషన్. తర్వాత కొన్ని బల్లులు, సీడ్స్ కూడా అలా. సో అట్లా నేను సుప్త అంటే నేను అంత తెలుసు, కానీ నాకు ఒక ఇనర్షియా పట్టుకుంది. ఇప్పుడు తిందామంటే కాసేపు ఆగి నేను బాగున్నాను. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ సైకలాజికల్. నాకు ఏ థాట్స్ రావట్లే. కంప్లీట్ నా మనసు పూర్ణ ప్రశాంతతలో ఉంది.
నాకు ఎవరి మీద ఏ ద్వైతీ భావన లేదు, ఎవరి మీద నాకు కాంప్లైంట్ లేదు, నా లైఫ్ మీద సో ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ టైం అది 2009 ఎగ్జాక్ట్. ఏ పుస్తకాలు చదివినా నా ఎనర్షియా పోదని తెలుసుకొని నేను ఊరికి అట్లా పడుంది ఒక చిన్న రూమ్లో. అప్పుడప్పుడు మా అన్న వచ్చి బయటికి పోదామంటే 10 సార్లు అడిగితే ఒకసారి పోయేవాడిని. మెల్లగా ఆడుకునే ఆట కూడా పోయింది. కానీ నేను బాగున్నానని నాకు తెలుస్తుంది, కానీ ఇనర్షియా వచ్చింది. సో బుచ్చారెడ్డి గారి ఇంటికి వెళ్తే తలుపు కొడితే ఒక ఆయన తలుపు తీశాడు. ఇట్లా మంచి కళ్ళు, ఎట్లా ఉన్నాడంటే కడప రెడ్డిలాగా ఉన్నాడు, చేతిలో రాడ్ ఒకటి తక్కువ, అంటే విలన్ ఉంటాడు. ఎట్లుంటాడు బుచ్చారెడ్డి, విలన్ ఫేస్ అంటే అట్లుంటాడు. అసలు 80 ఏళ్ళ వయసులో ఇది ఉంటుంది బేటా, జబ్బా ఇట్లుంటుంది బేటా, శోభన్ బాబు జబ్బులాగా ఉంటుంది. మంచి బనీన్, టైట్ బనీను, కింద అడ్డపంచ. ఇప్పుడు బుచ్చారెడ్డి డ్రెస్ ఇప్పుడు వచ్చింది నాకు, తెల్ల పంచ, తర్వాత అంచు. ఇట్లా తలుపు తీసి ఇట్లా చూశాడు. ఇట్లా నా జీవితంలో నేను ఎవరి కళ్ళలో కళ్ళు పెట్టి అప్పటివరకు చూడలే. ఇప్పుడు నువ్వు చూడాలన్నా చూడు. నేను చెప్తున్నా, ఎవరి కళ్ళలో పెట్టుకో. ఎవరో లవర్స్ కొన్నిసార్లు, లేదా సినిమా హీరో ఉంటే సినిమా హీరో దిక్కు అటు నుంచి మనల్ని చూడట్లేదు కాబట్టి మనం చూస్తాం. కానీ మన దిక్కు ఎవరన్నా చూసినప్పుడు మనం వెంటనే చూపు పక్కకు తిప్పేస్తాం. ఒక 30 సెకండ్స్ అన్బీరబుల్గా ఉంటుంది. ఐ థింక్ ఒక 2 minutes హీ జస్ట్ లుక్డ్ ఎట్ మీ లైక్ దిస్. నేను 2 minutes చూశాను. ఇట్లా నా మనసులో ఏ థాట్స్ లేవు. నాకు అతను ఏం చెప్తా, ఆయన గురించి నాకు తెలియదు. దెర్ ఇస్ నథింగ్ ఇన్ మై మైండ్. అప్పటికే దెర్ ఇస్ నథింగ్ వాజ్ ఇన్ మై మైండ్. అట్లా ఉన్నాం. మా అన్న బ్యూటిఫుల్ పర్సన్, హీ డి నాట్ మా అన్న ఎప్పుడు నన్ను ఇంటరప్ట్ చేయలేదు. వాడు నాకు చేసిన గొప్ప సర్వీస్ ఏంటంటే నాకే సాయం చేయడం. ఈ సహాయం చేసే వాళ్ళతో నాకు చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వంట చేస్తుంటే గెలికేవాడితో నాకు ప్రాబ్లం. ఊరికి దూరం కూర్చున్న వాడు నాకు ఇష్టం. అట్లీస్ట్ వాడు ప్రశాంతంగా ఉన్నాడు, నన్ను ప్రశాంతంగా చేసుకొని ఇస్తాడు. మా అన్న ఎప్పుడు జడ్జి చేయలేదు. కొన్ని విషయాల్లో వాడి కాంట్రిబ్యూషన్ మనం సాదాసీదాగా అర్థం చేసుకునేది కదా, అట్లాంటి వాళ్ళు ఉండాలి. అట్లా వాడు ఊరికి పక్కన నిలబడదు. మామూలుగా తినొచ్చు, పోవారా లోపలికి పోంపారా, ఏది సార్ పోదాం బాండి, ఏది మామూనట్లు చూస్తే ఏదో ఒకటి అనొచ్చు, అనలే. ఆ తర్వాత నేను లోపట చాలు అన్నాడు. ఇంత నాకు ఐ వాజ్ సో కామ్, ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ నో రీజన్. ఇట్లా కూర్చుందా, ఉమా అని పిలిచాడు మా అన్నని. ఇట్లా పిలిచి ఇట్లా చిన్న ఇల్లు ఇట్లా మళ్ళగానే వైన్ తాగుతాడేమో కనుక్కున్నాడు. అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే, మా అన్న ఇట్లా నన్ను అడగడానికి వస్తున్నాడు. నేను ఆల్రెడీ లేచి, అసలు ఏం మనిషి అతను, ఇంత తాగుబోతులా మీరు అసలు అంటే నేను వాగుతుంది నా నోరు. అప్పుడు మా అన్నకి ఏం ఇక్క అంటున్నాడు. ఇట్లా ఏం చెప్పాలి అర్థం కాక నేను జరిగిన దానికంటే కొంచెం కామెడీగా చెప్తున్నా. అప్పుడు బుచ్చారెడ్డి, నేను వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి, అసలు ఎందుకు తీసుకొచ్చినావు, అమ్మాయి తాగుడేంది, రాగే ఒక్క సెకండ్ కూడా అప్పుడే వైన్ అంటున్నాడు ఆయన అని. అప్పుడు బుచ్చారెడ్డి ఇట్లా వచ్చాడా, ఈ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఈ ఆస్ట్ ప్లెజెంట్లీ, అంటే నాకు ప్రాబ్లం ఏం లేదు, దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, వాట్ ఈజ్ ఇట్ అంటే, డ్రింక్ సి యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్, దాంతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ డోంట్ వాంట్, డోంట్ డ్రింక్. రెండోది, నువ్వెందుకు తాగవు నేను చెప్పనా, ఇంకోటి మేము ఎవరైనా తాగబోతున్నాం కాదు, నువ్వు అనుకుంటున్నావు అట్లా, అది నీ ప్రాబ్లం. నువ్వెందుకు తాగవంటే, తాగితే ఎడిక్ట్ అయిపోతావని నీకు భయం. యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్. అట్లేం లేదన్నా, కమ్ లెట్స్ హ్యావ్ ఎ టోస్ట్. కోకాకోలా థమ్స్అప్ కంటే ఫార్ బెటర్ అది. ఈ మనుషుల మాట్లాడే పాలిటిక్స్ కంటే లక్ష రెట్లు బెటర్. తాగితే కాలేయం చెడిపోతుంది, ఈ వాగితే మనసు చెడిపోతుంది. ఈ మనుషులతో ఉంటే స్ట్రెస్ వస్తుంది, చంపేస్తుంది. తాగిన వాళ్ళు బ్రహ్మాండంగా బతికారు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ డ్రింకింగ్, కానీ ఇట్స్ ఫార్ బెటర్ దాన్ దిస్ అన్నెసెసరీ కాన్వర్జేషన్స్. ఈ టాక్సిక్ బిహేవియర్స్ ఉంటాయి చూడు, పక్క వాడిని పట్టుకోవడం, అనలైజ్ చేయడము, వాడిని ఎంటబడ్డము, ఫోన్లు చెక్ చేయడము, ఇది టాక్సిసిటీ ఇది. సో బుచ్చారెడ్డి చెప్పింది, నువ్వు ఎడిక్ట్ అవుతావు, నువ్వు భయపడుతున్నావు. నీ మైండ్ మీద నీకు ఒక ఆధీనం ఉంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఐఎమ్ నాట్ ఎ డ్రంక్ కార్డ్. ఫస్ట్ టైం ఏ పర్సన్ విత్ గ్రేట్ ఆథెంటిసిటీ
స్పోక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. ఐ సీ నో అంబిగిటీ. అసలు ఏ సంశయం లేకుండా నేను చూసిన తన్ని. అసలు నా మనసులో దూదిపించి ఇట్లా ఎగిరిపోయింది. ఓకే అని. ఆ ఓకే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐ వాజ్ సో కన్విన్స్డ్. ఉదాహరణకి ఆ రోజు నేను ఓకే చెప్పింటే ఇప్పుడు నేను తాగుబోతున్నా ఉండాలి ఆయన చెప్పిన ప్రకారం. ఐ నెవర్ డ్రింక్. అంటే నాకు అది అక్కర్లేదు. నేను ఆల్రెడీ ఫుల్ మత్తులో ఉన్నా. ఆ బాడీ డ్రింక్ నాకెందుకు? నా ఈజ్ ఎనఫ్, నాకు చాలు. నేను రాసే పుస్తకం నాకు చాలా కిక్కిస్తుంది. తాగుబోతూ ఓన్లీ గంట సేపే ఉంటాడు. నేను 24 hours ఐఎమ్ ఇంటాక్సికేటెడ్ బై సంథింగ్ అంటే హ్యూమన్ కెనాట్ పర్సీవ్. అదంత చిన్న అసలు ఆశ్చర్యపోయి అప్పటివరకు నేను ఊహించుకున్నాను. అంత అబద్ధం. బుచ్చారెడ్డి బ్యూటిఫుల్ వైన్ గ్లాస్ తీసుకొచ్చాడు అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. సీ ది లుక్ ఎట్ దిస్ గ్లాస్, ఎంత బ్యూటిఫుల్గా తయారు చేశారు అసలు. తర్వాత ఆయన టేబుల్ ఎంత ఇంపెక్కబుల్గా ఉంది. అట్లాంటి ఇంపెక్కబిలిటీ అంటే పర్ఫెక్షన్ ఐ హ్యావ్ నెవర్ సీన్. నేను చాలా విషయాలను అడాప్ట్ చేసుకున్నాను బుచ్చారెడ్డిలో. ఇప్పుడు ఈ ట్రేలో పుస్తకం పెట్టి ప్యాక్ చేయడం దగ్గర నుంచి ఇట్లా పక్కన పెట్టి ప్యాక్ చేసి ట్రేకి 50 రూపాయలు వేస్ట్ అనుకుంటాడు మనిషి. అసలు నువ్వు పుట్టిందే వేస్ట్ అని తెలుసుకోడు వాడు. అనవసరంగా కన్నారు వాళ్ళు. వేస్ట్ కనడం వల్ల వేస్ట్గా ఆలోచిస్తూ ఉన్నాడు మనిషి అంతే. సో అట్లా బుచ్చారెడ్డితో అప్పుడు గ్లాసు చిన్న నేను బేటా నేను నెక్స్ట్ ఏం చేసింది తెలుసా, నేను 6 వైన్ గ్లాసులు కొని నా దగ్గర 2 పెట్టుకుని బుచ్చారెడ్డికి 4 ఇచ్చా. బుచ్చారెడ్డికి 4 ఇస్తే ఆయన ఎవరో తెలుసా, మిగతా 2 ఏవి అని అడిగాడు. లేదు సార్ సెట్లో 4 వచ్చాయి, 4 రావు 6 వస్తాయి, నువ్వు 2 దాచిపెట్టుకున్నావు అంటే అట్లా నాకు ఒక లిబరేషన్ దొరికింది. ఫస్ట్ మీటింగ్లోనే అంత పోయింది. ఆ తర్వాత ఇంతే. ఆ రెడ్ వైన్ గురించి ఒక స్టూడెంట్ అమెరికాలో చాలా బాగా నా మాటలు విని సెటిల్ అయ్యాడు. అతను ఆనందంగా ఉన్నాడు. అతను ఆనందాన్ని ఎట్లా వ్యక్తంపరచాలో తెలియక ఈ బుచ్చారెడ్డికి ఒక చిన్న వైన్ బాటిల్ పంపించాడు. ఇది అందరికి పడదు, ఎవరికి పడితే వాడికి పోస్తే ఎట్లా, దానికి అర్హత ఉండాలి అని చెప్పి అట్లా దీన్ని ఎంచుకున్నాను నేను. అట్లా నాకు ఎవడు చెప్పలేదు ఆయన నా లైఫ్లో. అంటే నాకు ఇంత ఇంపార్టెన్స్ ఒక వ్యక్తి ఏమీ రాదు, అది కూడా పెద్ద ఆయన, మళ్ళీ మామూలుడు కాదు, ప్రొఫెసరు, గొప్ప గొప్ప పుస్తకం అప్పుడప్పుడే చూస్తున్నా. ఆయన చూడగానే ఒక తెలిసిపోతుంది, ఒక ఆరా ఉంది. ఆయన కూర్చున్న భంగిమలో ఒక స్టిల్నెస్ ఉంది, ఒక అరుణాచలం కొండలాగా ఉంటాడు ఆయన. ఇబ్బరముగా, నిశ్చలముగా, నిదానముగా, హాయిగా, స్పష్టముగా, ఖచ్చితముగా, ఇంకా చెప్పాలంటే రూఢిగా, ఇంకా నిష్ఠూరము ఉంటాడు అసలు బుచ్చారెడ్డి. నేను రాసిన ఒక ఉంటుంది నా దాంట్లో రాసిన పద్యం చదువుతా లాస్ట్లో, గుర్తు చేయి. నిష్ఠూరం ఆ మనిషి, అన్బేరబుల్, భరించిన కష్టం, కానీ ఎంత లవ్ తెలుసా అసలు, ఎంత ఎఫెక్షన్. ఆయన తిట్టును చూస్తే ఆ దాటితే చాలా ఎంతో ప్రేమ ఉంది. ఆ తర్వాత బుచ్చారెడ్డి ఆ చిన్న ఇంతే, వి జస్ట్ హ్యాడ్ ఎ టోస్ట్, అయిపోయింది. పక్కన పెట్టేసి అసలు డ్రింకింగ్ లేదు, ఏం లేదు, అయిపోయింది. ఇంకా ఓహో ఈయన తాగడం అంటే ఇదే. అసలు ఒక బాటిల్ థమ్స్అప్ తాగితే వెరీ డేంజర్, అంత వైన్ చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం ఐ లైక్ డ్రింకింగ్. నేను ఈ మధ్య కూడా వైన్ తాగా ఒకసారి, నా కన్నమ్మకి చెప్పే తాగా, ఇంతే. సో నువ్వు ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం. రెండోది, నా లివరే చెడిపోతుందేమో, మిగతా వాళ్ళకి ఏం నష్టం లేదు దానివల్ల. అంటే అట్లీస్ట్ నువ్వు పక్క వాళ్ళని ఇంటర్ఫియర్ అయితే ఇద్దరికి నష్టం, కానీ దీనివల్ల అట్లీస్ట్ నష్టం లేదు. హెన్స్ అయినప్పటికీ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ డ్రింకింగ్. ఎందుకంటే మనుషులు మళ్ళీ జడ్జ్ చేస్తారు, వీడు అది ఇదని, ఎవడేమనుకున్నా మనకి ఎందుకు. కానీ సో బయటకు వచ్చి బుచ్చారెడ్డి గారికి ఓకే ఆల్ రైట్, ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి చాలా, దర్ ఆల్ ఎప్పుడు విన్నా అదంత వినసొంపుగా ఎప్పుడు వినలేదు. ఎవరైనా వెళ్తుంటే మామూలుగా పట్టుకుంటారు మనుషుల్ని, కాసేపు ఆగిపోరాదు, రేపు. ఫస్ట్ టైం బుచ్చారెడ్డి ఎలా వదిలేశాడంటే ఇదే చివరిసారి అన్నట్టు వదిలేశాడు. అలాగే ఆల్ రైట్. తర్వాత ఇట్లా మా అన్న బండి నడుపుతున్నాడు, అసలు నాకు ఆ ఇనర్షియా అంతా పోయింది. నేను మా అన్నతో చెప్పే బండి ఆపు ఒకసారి, ఇన్ని రోజులు నన్ను ఇబ్బంది పెడుతుంది, ఎటో వెళ్ళిపోయింది. అది బుచ్చారెడ్డి వెళ్ళిపోయిందని నాకు తెలియదు, లేదా ఆ క్షణంలో ఎలాగూ పోయేదని నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఎవ్వరూ తీసేయలేనిది బుచ్చారెడ్డి సమక్షంలో పోయింది. అది బుచ్చారెడ్డికి కూడా సంబంధం లేదేమో. అట్లా నేను అసలు ఫుల్ గట్టిగా పాటలు పాడుతుంటే మా అన్న ఆనందానికి అవధులు. అరే ఎంత ఆనందంగా ఉన్నావురా, నేను చూస్తే నాకు చాలా ఆనందంగా వేస్తుంది, ఆనందం నిజంగా చాలా. సో ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్.
నేను విదిన్ 1 monthలో ఎగ్జిబిషన్ చేసిన, ఆర్ట్ ఎగ్జిబిషన్ 50 పెయింటింగ్లు ఇచ్చిన. మొత్తం ఇనర్షియా పోయింది. అప్పుడు పోయింది, ఇప్పటి వరకు నాకు లేదు ఇనర్షియా. చేస్తూనే ఉంటా పని. ఎందుకో తెలుసా? ఐఎమ్ నాట్ కౌంటింగ్. అసలు లెక్క పెట్టుకోవట్లే, పోల్చుకోవట్లే. ఎందుకు ఉండదు ఉత్సాహం? మా భోగిలు రోజంతా మురుగుతుంది, నేను రోజంతా పని చేస్తాను. మధ్య ఇంట పడుకుంటా కుక్కలాగా, నచ్చిన సినిమా చూస్తా. బాగాలేకున్నామో బాగున్నాయేమో అనుకో, నాకు ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చినా ఒక రెస్పెక్ట్ అయిపోయినా ఓకే. అదే నేను సాధించినవి కాదు, సాధించకపోయి అదే నేను పుట్టకపోయినవి కాదు. పుట్టుకపోయినా ఈ ప్రపంచ కాంబడిలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? నన్ను బాగా ఎరిగిన వాళ్ళు అయ్యో పోయాడా పాపం అనుకుంటారు, తెలియని వాళ్ళకి తెలియదు. సో లైఫ్ ఒక రకంగా వెరీ బ్యూటిఫుల్, బికాజ్ నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు ఎవరికి తెలియదు. ఒక రకంగా వెరీ బ్యాడ్, తెలిసిన 5-6 మందితో అటాచ్మెంట్, అది వెరీ బ్యాడ్. అట్లా బుచ్చారెడ్డి నా గురుమిత్రుడు, అంతే ఆయన. అట్లా నా ఫస్ట్ మీటింగ్, నేను బుచ్చారెడ్డి మీద బుక్ రాస్తున్నా, అది ఎలా రాయాలి అన్నది ఎప్పుడో స్పష్టత ఉన్నప్పటికీ ఎంత రాయాలన్న దాని మీద స్పష్టత లేదు నాకు. ఇప్పుడు ఇదంతా రాస్తే పెద్ద నాకు బుచ్చారెడ్డి క్లుప్తత ఉండాలి. మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు వేసిన బుచ్చారెడ్డి గారి పెయింటింగ్ చూడాలని అనిపిస్తుంది. అది ఎక్కడో ఉంటుంది, చూపిస్తాను నేను. థ్యాంక్ యూ. ఇంకా సో ఇంకొక అద్భుతమైన మీరు చెప్పిన పాయింట్ నాకు టచ్ అయింది ఏమంటే, దేన్ని కంట్రోల్ చేయాలని చూడకు, అర్థం చేసుకో. ఎంత సింపుల్ ఉంది, కానీ ఇది ఒక కంట్రోల్ చేసేవాడు కంట్రోల్ షాప్ ఓనర్ అయితే అంతే. వాడు లాస్ట్కి ఈగో మిగులుతుంది, లేదా బ్లేమ్ మిగులుతుంది. చాలా కంట్రోల్ చేసిన వాడు నా మాట వింటలేడు, ఎంత కంట్రోల్ చేసినా నా మాట ఎవరు వింటలేరు. కంట్రోల్ ఆర్డర్. సో ఇప్పుడు దానికి జడ్జి కొడతాడు కదా, దాన్ని గ్యాబుల్ అంటారు తెలుసా, కోర్టులో ఆర్డర్. నిజానికి జడ్జి నెత్తిమే కొట్టాలనుకుంటాడు, కొట్టలేక ఆడగొడతాడు. ఒక చిన్న వాక్య చెప్తాం మనకు వ్యూవర్స్ కోసం. సో ఇప్పుడు మేము మాట్లాడుకున్న విధానం ఏ డ్రింకింగ్ని అక్కర్లేదు, క్లారిఫికేషన్ ఎందుకు అక్కర్లేదు. ఓకే, ఒకటి చెప్తే ఆపుతాడా, లేదా బుచ్చారెడ్డి చెప్పాడని తాగకుండా ఉంటానా? ఇప్పుడు నిజంగా నాకు తాగాలనిపిస్తే ప్రపంచం అంతా అడ్డొచ్చి నేను తాగుతాను. ఇది అవగాహనకు సంబంధించింది కాబట్టి చెప్పు. అంటే ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, మనం ఏం తప్పు చేస్తలేదు. సో ఇప్పుడు దీని అర్థం అంతా ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. ఈత తెలిసిన వాడు ఏ విధంగా నీళ్ళలో పడ్డా తేలుతాడు, కాళ్ళు ఏం కొట్టపోయినా తేలుతాడు. సో తెలియని వాడు పడితే ఎంత కాళ్ళు చేతులు కొట్టినా పైకి తేలలేడు, మునిగిపోతాడు. సో దీన్ని గురుగారు చెప్పిన దాన్ని లింక్ చేసుకొని మీరు అర్థం చేసుకోండి. నేను ఊరికి ఎందుకు చెప్తున్నానంటే జడ్జిమెంట్కి వస్తారని. ఓకే, ఇప్పుడు బుచ్చారెడ్డి లాంటి ఒక బ్యూటిఫుల్ పర్సన్ని నువ్వు ఒక చేష్టని చూసి చెప్పలేవు, ఇంపాసిబుల్. అది నేనే జడ్జి చేస్తలేను. అలవాటే. ఉదాహరణకి ఆకాశం మీరు ఉరుముతుంది, అప్పుడప్పుడు పిడుగు పడుతుంది, ఆకాశం బాలేదంటావా? నువ్వే పిత్తుతున్నావు అప్పుడప్పుడు, నువ్వు బాలేవా? అట్లా ప్రతి ఒక్కరిలో ఫిజికల్గా మానసికంగా నీకు నచ్చంది ఏదో ఉంటుంది, దూరం జరుగు. కానీ నువ్వేవాడు పక్కన జడ్జ్ చేయడానికి. సో ఇప్పుడు మన వాక్య అర్థం చేసుకో, దీన్ని కంట్రోల్ చేయకు, అర్థం చేసుకో, అంతే కదా అనేది ఒక అద్భుతమైన మార్పు తెచ్చింది. బుచ్చారెడ్డి గారి గురించి ఒక్క మాట నేను చెప్పాలనుకునేది అంటే, నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ఎలా ఉంటే అలా పరిపూర్ణంగా అంగీకరించిన మొట్టమొదటి మనిషి ఆయన. అంతవరకు ఎవ్వరు నా జన్మ నుంచి నన్ను యాజ్ ఇట్ ఈజ్గా అంగీకరించిన వాడు లేడు. నేను మంచిగా స్నానం చేస్తే మా అత్త దగ్గరకు పోయిననుకో, గుండి చక్క పెట్టుకో అంటే నేను బాలేను. నేను గుండి చక్క పెట్టుకుంటేనే ఆమెకు నచ్చుతా. నేను బయటికి రాగానే ఇంకెవరు తెల్ల మంచిగా పేపర్ తీసుకో, నేను బాలేను వాళ్ళకి. జడ్జిమెంట్. బుచ్చారెడ్డి హీ యాక్సెప్టెడ్ మీ యాజ్ ఇట్ ఈస్. అసలు మామూలు విషయం కాదు. అసలు నా జీవితంలో అసలు అట్లాంటి ఒక మనిషి ఉంటాడా? అసలు నన్నుగా నేనున్నాను, బట్ నన్నుగా మీరు అంగీకరిస్తారా ఈ సమాజం? బుచ్చారెడ్డి చూశాడు. అట్లా ఇన్సిడెంట్ జరిగింది. ఒక ప్రొఫెసర్ సార్ ఇంటికి వచ్చి ఆ ప్రొఫెసర్ గారు ఒక బుక్ రాశారు. బుచ్చారెడ్డి దాన్ని రివ్యూ చేస్తున్నాడు, ముందు మాట రాయాలి. ఒక 5 మంది ఉన్నారు, నేను బుచ్చారెడ్డి పక్కనే ఉన్నా. నేను దూరం కూర్చుంటే రజనీ రా అన్నాడు. అన్నా సార్ మీరు ప్రొఫెసర్స్ అంతా కూర్చోరా. ఒక ప్రొఫెసర్ లేపి అటెళ్ళు సార్, చాలా కటువు, అటు కూర్చో, రాశావు బుక్ ఒకటి, కూర్చో. రజనీ అసలు నా దగ్గర రజనీ ఇట్లా కూర్చుందా, ఎంత వాత్సల్యమో అసలు అంటే. ఈవెన్ వాళ్ళ సంతానానికి కూడా తెలుస్తుంది రజనీ అంటే స్పెషల్ లైకింగ్. నిజానికి నా దృష్టిలో స్పెషల్ లైకింగ్ కాదు, నా మీద ఏ వర్క్ చేయట్లేదు అని. హీ లెఫ్ట్ మీ అంటే
ఇప్పుడు కరెక్ట్ చేసే వాళ్ళతో ఇప్పుడు టీచర్ పిల్లల్ని కొడతారు, అదే వాళ్ళ మామ ఎందుకు కొడతాడు పిల్లల్ని? టీచర్ పని చేస్తున్నాడు, ఆ పని కరెక్ట్ చేయాలి కాబట్టి అట్లా కఠినత్వం ఉంది. అదర్వైజ్ బుచ్చారెడ్డి స్వభావంలోనే ప్రేమ ఉంది. తర్వాత ఆయన బుక్ రాస్తే బుచ్చారెడ్డి చదివాను బుక్ అంతా అక్షర దోషాలు ఉన్నాయి, అట్లా రాస్తే ఎట్లా, నువ్వు తెలుగు ప్రొఫెసర్ అయ్యుడు నువ్వు తప్పు రాస్తే ఎట్లా అని. అంటే ఇంక ఏం కాదులేండి సార్, అవి సరి చేస్తాం, కానీ మీరు ముందు మాట నేను ఎట్లా రాస్తాను, అది ఎవరు చదువుతారో చదవరో కానీ మంచిగా ఉంటే కదా రాయాలి, అట్లే చెప్పు, అది కరెక్ట్ కాదు కదా. ఇంకోటి, ఈ రాసినంత స్క్రాప్ చేసి కొత్తది రాయొచ్చు కదా, ఏమి అంటే సార్ ఇప్పటికే అది రాయడానికి 6 నెలలు పట్టింది మళ్ళా అంటే ఇప్పుడు ఏమి అంటే ఇప్పుడు 6 నెలలు లేట్ అయితే ఏమవుతుంది? బుచ్చారెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు సార్, మీరు ఇంకెట్లా అట్లా మీరు రాస్తే అయిపోతుంది సార్ అంటే, ఇచ్చి అసలు రాస్తా కానీ పో, రేపు ఎల్లుండి రాపో, ఏంది ఇది? మీరు సరి చేసుకోవాలి మిమ్మల్ని, మీరు ఇంత రాయడం కాదు. ఇలా చెప్తే హఠాత్తుగా ఒక ప్రొఫెసర్ అన్న మాట ఏంటంటే, సార్ మేమంటే ఆల్రెడీ ప్రొఫెసర్ అయినాం సార్, ఇంకా మీ పక్కన పిల్లగాడు ఉన్నాడు, ఆయనకి ఏమైనా సలహాలు ఇవ్వండి సార్ అంటే, బుచ్చారెడ్డి చాలా బ్యూటిఫుల్గా నా భుజం మీద చేసి, ఇతనేమీ చేయాల్సిన అవసరం లేదు లైఫ్లో, ఇతనేమీ కోరుకోవట్లేదు కాబట్టి అతను ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరంతా కోరుకుంటున్నారు కాబట్టి మీరు బాగా చేయాలి. సో బుచ్చారెడ్డి, రజని ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చేయకుండానే వాళ్ళు బాగున్నారు. ఇది అర్థం కావడం 10 జన్మలు పడుతుంది నీకు, బుక్ మంచిగా రాసు. అసలు ఇంకో విషయం తెలుసా, నాకు కొంచెం కూడా ఆనందం కలగలే, నేను కొంచెం కూడా థ్రిల్ కాలే, చెప్తుంటే కొంచెం నేను ఎంజాయ్ చేస్తున్నాను, కానీ బుచ్చారెడ్డి సత్యమే చెప్తున్నాడు అనిపించింది నాకు. అది వీ కెనాట్ ప్లాన్ ఇట్ అట్లా. ఇప్పుడు బుచ్చారెడ్డి మరణించిండు, నా దృష్టిలో బుచ్చారెడ్డి ఎప్పుడు మరణించిండు వాళ్ళ కుటుంబ సభ్యులకి, మరణించిండు ఈ ప్రపంచానికి, ఒక ఓటర్ మరణించిండు, బుచ్చారెడ్డి మరణించాడు. బుచ్చారెడ్డిని నేను మరణించనియ్యను. ఇంకోటి, బుచ్చారెడ్డి విగ్రహం కూడా పెట్టాను, అవసరం లేదు బుచ్చారెడ్డి విగ్రహం ఎందుకు, ఆయన పొలిటీషియనే ఉన్నా. బుచ్చారెడ్డిని నా మాటల్లో సజీవంగా ఉంచుతాను, ఒక పుస్తకంలో అక్షరబద్ధం చేస్తాను. బుచ్చారెడ్డి అంటే సాహిత్యం, బుచ్చారెడ్డికి నిజమైన నివాళి కూడా అనకూడదు, ఆయన ఉన్నాడు, శరీరానికి నివాళి అనుకుందాం, శరీరపరంగా లేడేమో, ఎప్పుడూ ఉన్నాడు ఆయన. అట్లీస్ట్ నాకు బుచ్చారెడ్డి ఎప్పుడూ ఉంటాడు. అందుకని వేరే వాళ్ళని, అందుకే బుచ్చారెడ్డి సంతాప సభకు నేను పోలే. ఎవరో ఫ్రెండ్ అడిగాడు, నీకు చాలా బాధ వేసినట్టు, నేను ఏం బాధపడలేదు రా బాబు. అసలు నాకు బాధ ఎప్పుడైందంటే ఆయన ఇచ్చిన ఒక చాలా హారిబుల్ కండిషన్లో చూసినప్పుడు, నేను ఆయన వెళ్ళి పళ్ళో ఫలమో తీసుకెళ్లకుండా ఆయనని అడిగిన ప్రశ్న అడిగాను అప్పుడు ఆ ఐసీయూలో. మామూలుగా ఏమంటారు, సార్ ఆరోగ్యం బాగుందా, మీరు చూసుకోండి, ఏమైనా డబ్బులు కావాల్సి, ఇది కదా ఎవడని అడగాల్సింది, రైట్ఫుల్ థింకింగ్ పర్సన్. కానీ దుర్మార్గుడు నేను ఆయన ఏమడిగాను, సార్ ఇప్పుడు చెప్పండి జీవితం అంటే ఏందో. ఒకప్పుడు జీవితం అంటే ఏమన్నారు, ఈ క్షణం మరణించినా ఓకే, ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ అన్నారు. అది ఇప్పుడు చెప్పగలరా అంటే, ఇప్పుడు కూడా చెప్పగలను. ఆ మాటకి నాకు విపరీతంగా ఏడుపు వచ్చింది, ఇప్పుడు కూడా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. అంటే అట్లా చెప్పగలగడం మామూలు విషయం కాదు. అంటే లైఫ్ ప్రతిసారి మనం పక్కవాడిని సాటిస్ఫై చేయడానికి కాదు, సత్యం అది. బయట మా శాలి ఉన్నాడు, ఆయన ఆ మాట అన్న తర్వాత నేను జస్ట్ బుచ్చారెడ్డికి నేను నమస్కారం కూడా ఎప్పుడు పెట్టలే. ఆయన మరణించే ముందు హాస్పిటల్కి వెళ్ళి, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ కాళ్ళను టచ్ చేస్తాను, అది మీకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, బట్ లాస్ట్ టచ్ టు యువర్ బాడీ, ఐ మే నాట్ కమ్ టు యువర్ ఫ్యూనరల్ ఆల్సో. ఈ మాట ఎవరైనా చెప్తారా? దుర్మార్గులే చెప్తారు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, అట్లాంటి హిపోక్రసీ నాకు లేదు. మనం ఎవరైనా ఆశీర్వదించినా శతమానం భవతి అంటారు, చిరకాలం భవతిని ఎవడు అంటలేదు. సో మా శాలి బయట ఉన్నాడు, వాడు స్థితప్రజ్ఞుడు. లెవెట్ నుంచి బయటకు వస్తే, బుచ్చారెడ్డి ఎలా ఉన్నాడు అని అడిగాడు. ఆయన చాలా బాగున్నాడు అని ఇట్లా చెప్పాను లేదు, నాకు ఏడుపు వచ్చేసి. ఆయన ఏడుస్తున్నది ఆయన శరీరం గురించి కాదు, అరే ఎంత సత్యము అంటే, అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది ఒక్కటే. అటు మూతి ఇట్లా సాగిపోయింది బిడ్డ, చెవు దగ్గరికి పోయింది. అది మనకు ఇంగ్లీష్లో డివాస్టేటెడ్ అంటాడు, అంటే ఒక బండి యాక్సిడెంట్ అయితే తుగ్గు అయితే చూడ అట్లా అయిండు మనిషి. ఈ మూతి ఇట్లా సాగి, నువ్వు ఎప్పుడైనా చూడలేదేమో క్లోజప్లో,
నేను చూసా బుచ్చారెడ్డిని. ఇప్పుడు చెప్పండి సార్ లైఫ్ అంటే నో కంప్లైంట్స్, నో కంప్లైంట్స్. ఏ కంప్లైంట్స్ లేవు రజని. ఈ క్షణం బుచ్చారెడ్డి పోయినా ఓకే, దాట్స్ ఇట్. మొత్తం క్లీన్, ఏం లేదు ఇంకా నా దగ్గర. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలుసు, నేను వ్యవహారం కోసం నేను అందరితో ఉంటా, కానీ నా మనసులో ఏ ముద్రలు లేవు. నాకు ఎప్పుడు చింత కానీ బాధ కానీ, నేను ఏ సాధన చేయలే. అదృష్టవంతుడు నేను అంతే. లేకపోతే చాలామంది చాలా కష్టపడతారు, కోర్సులు చేరుతారు, కుటుంబాలను వదిలేస్తారు. నేను కుటుంబంతో ఉన్నా, నాకు బిడ్డ ఉంది, నాకు భార్య ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరెవరో నాకు సహాయం చేస్తారు. దిలీప్ ఉన్నాడు, ఎవరు. దానికి కారణం ఏంటంటే నా మనసు మరకలేని కారణంగా అది దానికి ఒక అందం ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడే విరబూసిన ఒక ఫ్లవర్ ఉంటుంది చూడు, అది చూసి వాడు వర్బల్గా, ఇప్పుడు నేను ఏదో రోజు నేను కూడా ముసలి కావచ్చు, బట్ స్టిల్ దట్ బ్యూటీ విల్ బి దేర్. అది వచ్చారట్లు నేను చూసా, సంథింగ్ ట్రాన్స్పైర్డ్ అనమాట. ఇది కూడా కామెడీ. నాకు ఏడుపు వస్తుంది రశాలి అని అంటే, వాడు మరి ఎక్కడ ఏడుస్తావు అంటే, అద్దాలు తీసుకో, అద్దాలు పెట్టుకుని రేబాన్ పెట్టుకొని ఒక షాప్ ఇట్లా ఉంటుంది కదా బిడ్డ, ఇట్లా మూల ఉంటుంది, ఇట్లా మూల, ఆ మూలకు తల పెట్టుకొని ఏడ్చిన గంట చాలాసేపు ఏడ్చిన. నాకు టైం దొరుకుతుంది, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు అయితే ఏడ్చింటాను నేను. ఎట్లా ఏడ్చంటే అసలు మానవ జాతి మొత్తం చచ్చిపోయినట్టు ఏడ్చిన నేను. మా శాలిగాడు నాకు సెక్యూరిటీ. అరే ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, దాన్ని ఏడవలేరా చాలే ఏడవలేరా. అసలు నా మైండ్లో ఏ బాధ లేదు. ఐ వాజ్ సో హ్యాపీ. అది ఇట్లా వర్షము ఎండ వస్తుంది చూడు, రకరకాల. అంటే నాకు అప్పుడు అనిపించిన థాట్ చెప్పనా బిడ్డ, ఇప్పటికి అనిపిస్తుంది. దుర్మార్గులు చచ్చిపోయినా పర్వాలేదు, మంచోళ్ళు అట్లా బెడ్ మీదన్నా పడి ఉండాలి. నేను చూసుకుంటా. బుచ్చారెడ్డి ఉంటే నేను చూసుకునేవాడు. అసలు ఏమంటారంటే ఒక అన్కండిషనాలిటీ ఆయన నాకేమి ఇవ్వలే. నథింగ్. అదేమంటారు, మన ఒకసారి వచ్చి నాకు పొలం ఉంది, పొలం ఇస్తే తీసుకో అంటే అందరిది పంచిచ్చేసాను, నాకు ఒక 3 ఎకరాలు వస్తుంది రోడ్ సైడే, అందులో నువ్వు చిన్న ఇల్లు కట్టుకొని నువ్వు కూరగాయలు అది పెంచు, నేను నీతో పాటు ఉంటాను, నీకు ఓకేనా అని అడిగాడు. అంటే అఫ్కోర్స్ మా పక్కన అన్న ఉన్నాడు, నాకు తెలుసు నేను ఏ ప్రామిస్ నేను సీరియస్ తీసుకో. ఇంకా నేను బాగున్నా, పొలం ఉంటేనే లేకపోతే అది క్లారిటీ 100% ఉంది. ఇప్పుడు అది పోదింగ్ అది. ఆ తర్వాత నేను మా అన్నతో అన్నమాట ఏంటంటే, పోయి బుచ్చారెడ్డి పొలం ఇచ్చాడు అనుకో, వాళ్ళ పిల్లలు మన మీద కక్ష కడితే సస్తే మీ లైఫ్ అంతా మనం చచ్చిపోతాం. అందుకని నేను బుచ్చారెడ్డికి పోయి చెప్తారా ఈ ప్రాజెక్ట్ వద్దని అనగానే ఫోన్ వచ్చింది, రజని అర్జెంటుగా వస్తారా అంటే నేను మా అన్న పోయినాం. పోతే ఆ పొలం ఆలోచన వదిలేయి అన్నాడు. ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నది. సరే ఎందుకు వదిలేయాలన్నా నాకు తెలుసు ఆన్సర్. ఏమో ఎవడన్నా వచ్చి నీ మీద కక్ష కడితే, మనిషి కంటే, మనిషి ఆనందం కంటే, ప్రశాంతత కంటే పొలాలే కావాలి మనుషులకి. తండ్రి అక్కర్లేదు రజని, తండ్రి ఆస్తి కావాలి. మనకెందుకురా రజని, మనకెందుకు, మనం ఏం లేకున్నా హాయిగా బతికేసేవాళ్ళం కదా, మనకు వద్దా దరిద్రం అన్నాడు ఆయన. అసలు ఐ వాజ్ డాన్సింగ్. వచ్చారెడ్డి ఇంకోటి ఇది ఎలా ఉంటుందంటే, లాల్గుడి జయరామన్ సంగీతం వినాలంటే సంగీతం తెలిసి ఉండాలి. బుచ్చారెడ్డి అర్థం కావాలంటే కొంత లైఫ్ కోరు నిన్ను పట్టుకోవాలి గజ్జిలాగా. అట్లా. సో అది ఏమంటారు, ఆగదు, ఇది బోళ్ళను ఉన్నాయి అట్లా. అలాగే శాలి ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి ఆయన వాడి గురించి చెప్పకూడదు నేను, అంతే. అంతేనా? అంటే వాడిని ఎప్పటికీ ఫేమస్ చేయదు నేను. ఒక వీడియో చూశాను మీది, చాలా ఎంజాయ్ చేశాను. అయ్యో మంచి వ్యక్తులు, ఐఎమ్ సో ఫార్చునేట్. కొందరి వల్ల నేను బతుకున్నాను. నాకేం లేకపోతే నేను ఎప్పుడో నేను పిచ్చిముడు ఆడుకున్నాను. నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్ నాది, కొట్టుకుపోతుంటుంది. నేను గాలి వస్తుంటే ఇట్లా కొట్టుకుపోతూ ఉంటుంది కదా, ఒకటి ఇట్లా పట్టుకుని ఇట్లా వదిలేస్తే పోతాను నేను. పట్టుకున్నా అట్లా కొందరు ఆపారు నన్ను. తర్వాత నేను వాళ్ళ దగ్గరనే పోయి కూర్చుని నాకు అర్థమైంది, అమ్మా
వీళ్ళని వదిలిపెడితే సంకనాకపోతున్నాయి. వాళ్ళని ఆలోచించి నాకు నేనే పైసలు ఇచ్చి ఛాయ్ తాపాలి, వేరే సంగతి. కానీ వాళ్ళల్లో నాకంటే బలమైన మానసిక స్థితప్రజ్ఞత ఉన్నది. వాళ్ళ గొప్ప విషయాలు తెలీదు, తెలిసిన విషయాలు కొన్ని కరెక్ట్గా తెలుసు. ఓకే. మనకు అక్కర్లేదని చాలామంది తెలియదు, అన్నింటిలో పోతారు. నాకు అట్లా కొందరు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం గొప్ప, నా ఆత్మకథలో రాశాను, వాళ్ళ 2-3 ప్రస్తావన రాశాను. అమేజింగ్ పర్సన్స్. ఇంకోటి వాళ్ళు నా నుంచి ఏ సహాయం కూడా, ఇప్పుడు నేను ఒక షార్ట్ పెట్టి మా ఫ్రెండ్స్కి ఇట్లా డబ్బులు కావాలంటే నాకు పంపిస్తారేమో, అసలు వాళ్ళు తీసుకోరు. వాళ్ళతో సచ్చిదానందానికి ఇంకా అవన్నీ స్థితప్రజ్ఞత ఏర్పడింది. అట్లా. సంతోషం. అంతేనా? ఇంకొక విషయం మాట్లాడదాం, వద్దంటే వద్దు. మీ చెప్పు, ఒక ప్రశ్న అడుగు, జవాబు చెప్తా, ముగిద్దాం. ఒక చిన్న క్లారిటీ కోసం అంతే. ఓకే. సో ఈ రోజుల్లో ఈవెన్ నేను కూడా ప్రేమ అంటే ఒక ఫీలింగ్, జస్ట్ ఏ ఫీలింగ్ అని ఆపోజిట్ జెండర్ అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సో మీ ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రేమ అంటే కేవలం ఒక వ్యక్తి మీద కలిగేది కాదు, అసలు వేరే వాళ్ళ సంబంధమే లేదు. ప్రేమ అంటే మన హృదయంలో ఒక పువ్వు విరబూయడం, బ్లాసమింగ్ అవర్ సెల్ఫ్. అది నాకు అర్థమైంది. సో దీని గురించి మనల కోసం 1-2 వాక్యాలు చెప్పండి, ముగిద్దాం. లైకింగ్ అనేది డైరెక్షన్ ఉంటుంది దానికి. ఇప్పుడు ఐ లైక్ మహేష్ బాబు, ఇది కరెక్ట్. ఐ లవ్ అని ఆపేసేయాలి. లవ్, ఇప్పుడు ఉదాహరణకి ఐ లవ్ టమాటో అంటే దాని అర్థం ఐ డోంట్ లవ్ వంకాయ అని కాదు. ఇది అర్థమైంది బేట? కానీ ఐ లైక్ టమాటో అంటే ఐ డోంట్ లైక్ అదర్స్ అని. ఈ రెండు తేడా మనసుకు తెలియదు, జనరల్గా వాడతారు అట్లా. ఇప్పుడు ఐ లవ్ బుచ్చారెడ్డి అంటే దాని అర్థం మిగతా వాళ్ళని నేను ద్వేషిస్తున్నాను కాదు. కానీ ఐ లైక్ బుచ్చారెడ్డి అంటే ఐ లైక్ ఓన్లీ బుచ్చారెడ్డి. లైక్ ఈజ్ డైరెక్షన్ అండ్ మిగతా వాటిని నెగ్లెక్ట్ చేస్తుంది. లవ్ అనేది దాంతో పాటుగా అంతా. అందుకని లవ్ అంటే అంతా, లైక్ అంటే ఒక్కటి లేదా కొంత ఆస్పెక్ట్ ఆఫ్ సంథింగ్. అందుకని లైక్స్ ఉండాలి. లవ్ అనేది అది డైరెక్షన్ లెస్. ఇప్పుడు ఎవ్వరు లేరు, ఐ ఆమ్ లవ్ అంతే. అప్పుడు నువ్వు కుక్కని నిమిరేను లవ్వే. చీమ వస్తే ఇట్లా ఉఫు 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 దలేలామని అడిగారు. సో యు ఆర్ ఎ గ్రేట్ మాస్టర్ అండ్ యూ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ డిసేపుల్స్ అండ్ యు ఆర్ ఎ బుద్ధిస్ట్ ఇన్కార్నేషన్. దోమ వస్తే ఏం చేస్తావు అని అడిగాడు. అంటే మస్కిటో కమ్స్, ఐ సే హుష్ హుష్ హుష్, దెన్ ఐ విల్ బి స్పీకింగ్, దెన్ ద మస్కిటో పర్సిస్ట్ అండ్ సకింగ్ మై బ్లడ్ and I say ufu ufu and mosquito is still there and I'll still speaking, then mosquito is bothering me, then I say ufu 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 అన్న తర్వాత నెక్స్ట్ దెన్ అంటే I kill him. ఇది ఎట్లా అర్థం చేసుకుంటే ఎట్లా. అని ఘోరంగా నవ్వాడు. ఎప్పుడైనా అదే చేస్తారు లాస్ట్కు. ఏమి చేయని వాడే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ ప్రసన్న కథలు చెప్పేది. పని చేసేవాడు ప్రశాంతంగా ఉన్నా వాడు బయటికి అరవాల్సిందే, తిట్టాల్సిందే, ఎత్తేయాల్సిందే, మూతి పని రాలగొట్టాల్సిందే. దాంట్లో ద్వేషం ఉండదు, ఓన్లీ వర్క్ రిలేటెడ్ అంతే. అందుకని ఇప్పుడు ఉదాహరణకి ఐ లైక్ రైటింగ్ కాదు, ఐ లవ్ రైటింగ్. ఐ లవ్ ఆల్సో స్లీపింగ్, ఐ లవ్ వాకింగ్, ఐ లవ్ టాకింగ్ వన్స్ ఇన్ ఎ వైల్, I love cooking. There are many things. ఏవైతే చేసినా సమాజానికి కానీ నాకు కానీ నా కుటుంబ సభ్యులకి చెడు జరగదు, అవన్నీ నాకు ఇష్టం. అట్లా మీ దగ్గరకు వచ్చినాక అన్నీ కామ్ డౌన్ అయిపోతాయి. నిన్న వచ్చాడు కదా, చాలా ప్రశ్నలు నిన్ను చూడగానే వీక్ని గుర్తొస్తలేవని దమాక్ ఖరాబ్ చేసుకుంటాను. నిన్న పేపర్ మీద రాసుకురండి, పేపర్ మీద రాసిన తర్వాత ఉన్నాయి చూసుకుంటే దానికి జవాబులు తెలుస్తున్నాయి. నాకు ఇంటికి పోయి నాకు ఇటు ఉంటుందో లేదో తెలియదు అనిపోయాడు ఆ కవర్. అందుకు చాలామంది భాషను పదాలలో పడి కన్ఫ్యూజ్ అవుతుంటారు. స్థితిని చూడండి, స్థితి. సో అప్పుడు క్లారిటీ వస్తుంది. మనకు అనవసరమైన పదాలు, వాటి అర్థాలు, ఇవన్నీ ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది సోషల్ మీడియాలో. ఎక్కడో చోట ఇన్ఫర్మేషన్ని ఆపాలి. సో మనకు అవసరమైంది కొంతే,
ఆ కొంత ఏందో తెలుసుకొని ఆచరణలో పెడితే బెటర్ అని నా ఉద్దేశం. తెలుసుకుంటూ పోతే ఎంతో ఉంది, జీవితకాలం చూసి ఇంకోటి ఇప్పుడు ఉదాహరణకి మనం మాట్లాడుకుంటున్నాం, ఎవరు వింటారో లేదో, మనం ఆస్వాదించామా లేదా మనం సత్యానికి దగ్గరగా ఉన్న అంశాలు చర్చించామా, ఇది ఇంపార్టెంట్. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు. రమణమూర్తిని కశ్యప్ చెంప మీద కొట్టిండు, ఇది కూడా మాట్లాడుకోవచ్చు. రమణమూర్తికే రమణమూర్తి గురించి తెలియదు, కశ్యప్కి కశ్యప్ గురించి తెలుసో తెలియదు. వాళ్ళిద్దరు ఏం చేశారో మనకెట్లా తెలుసు? అది పూర్వాగ్రహమా లేకపోతే సత్యం ఉందా? అట్లా కాదు. ఒకవేళ మనం చెప్పాల్సి వస్తే వాళ్ళతో సంబంధం లేకుండా సత్యం మాట్లాడుకుందాం, వ్యక్తి అక్కర్లేదు. అందుకని ప్రపంచంలో చర్చించే అంశాలు బోల్డ్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం తప్పన్నాం అనుకో, నీ తప్పు అంటాడు. ఇంకా నాకు చాలా అప్రాప్రియేట్గా అనిపించే ఒక అవగాహన ఏంటంటే, తల్లి కొడుకులే నీ తప్పు అంటే నీ తప్పు అనుకున్నప్పుడు ఇంకా సమాజంలో ఎక్కడో దూరంగా ఉండడం వల్ల తప్పు అనడం పెద్ద విశేషం కాదు. అందుకే నేను ఎవరికి తప్పనను, అతని సందర్భం ఏంటో చూస్తా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది చూస్తే మనం కోర్ని చెప్పేయచ్చు. అది సరేలే, ఇది కొనసాగుతుంటుంది, మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే.